ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని 17వ వచనాన్ని నేను మీకు చదువుతున్నాను, గమనించండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. యేసు ప్రభువారు చెప్తున్నటువంటి మాట తన శిష్యులతో వారిని ఆదరించడానికి కొరకు చెబుతున్నటువంటి మాట. నేను వెళ్ళిపోయిన తర్వాత నేను తండ్రిని వేడుకుంటాను, మీ వద్ద ఉండడానికి కొరకు వేరొక ఆదరణకర్త, పారాక్లిట్ అంటారు, ఆ పారాక్లిట్ని మీ వద్దకు నేను పంపుతాను. ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. యేసు ప్రభువారు పునరుత్థానుడై ఆయన లేచిన తర్వాత ఆయన తండ్రి కుడిపార్శ్వమునకు ఆయన వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. పరలోకమందు తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని గురించి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1-3 వచనాల్లో రాయబడి ఉంది. యేసు ప్రభువారు అక్కడికి వెళ్ళిన తర్వాత తన యొక్క నామములో పరిశుద్ధాత్మని పంపాడు అన్న విషయాన్ని మనం గుర్తిస్తాం. యేసు ప్రభువారు అన్నారు, నేను పరలోకానికి వెళ్తే నేను పరిశుద్ధాత్మని మీ యొద్దకు పంపడానికి అవకాశం ఉంది. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు అన్నటువంటి విషయాన్ని యేసు ప్రభువారు వారికి ముందుగానే చెప్పాడు. కాబట్టి పునరుత్థానం వలన జరిగినటువంటి గొప్ప మేలు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకంలోనికి పంపబడటం. పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండడానికి కొరకు ఆయన ఈ లోకంలోనికి పంపబడ్డాడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. యేసు ప్రభువారు చెప్పారు అపోస్తల కార్యములు 1వ అధ్యాయములో 8వ వచనములో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు అని చెప్పాడు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉండడానికి కొరకు ఇవ్వబడ్డాడు. రెండవది, మనకు శక్తిని ఇవ్వడానికి కొరకు ఆయన ఇవ్వబడ్డాడు. వాక్యాన్ని ధైర్యంతో ప్రకటించేందుకు కొరకు ఇవ్వబడ్డాడు. దేవుని యొక్క కార్యములు బహుబలముగా చేయడానికి కొరకు పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడ్డాడు. దేవుని యొక్క ఆత్మశక్తిని మనం అనుభవించడానికి కొరకు పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడ్డాడు. కాబట్టి ఆ శక్తి ద్వారా మనము ఇతరులకు యేసు ప్రభువారిని గురించి సాక్ష్యం ఇవ్వడానికి, ఆ దినాల్లో ఉన్నటువంటి శిష్యులైతే యూదయలోను సమరయలోను యెరూషలేములోను భూదిగంతముల వరకు వారు సాక్షులుగా ఉంటారని యేసు ప్రభువారు అన్నారు. మనం కూడా అలాగే సాక్షులుగా ఉండడానికి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వబడ్డాడు. కాబట్టి పునరుత్థానం ద్వారా మనము నూతనమైనటువంటి శక్తిని అనుభవించే మార్గం, పరిశుద్ధాత్మని యొక్క శక్తిని అనుభవించే మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ పరిశుద్ధాత్మని మనం పొందినట్లయితే మనం కూడా శక్తి చేత బలం చేత నింపబడతాం. దేవుని కొరకై బలమైనటువంటి సాక్షులుగా ఉండగలం.